నిన్ననే మాట్లాడుకున్నాం. మనకి అండమాన్ దగ్గరన ఆయిల్‌కి సంబంధించిన నిక్షేపాలు భారీ ఎత్తున లభ్యమవబోతున్నాయి అన్నటువంటి. తాజాగా ఇప్పుడు పత్రికలు హైలైట్ చేసిన అండమాన్ సముద్రంలో భారీ చమురు క్షేత్రం వెలుగు చూడబోతోందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. దీనిలో దాదాపు 1,84,440 కోట్ల లీటర్ల ముడి చమురు లభ్యం కావచ్చని, అది దక్షిణ అమెరికా దేశమైన గయానాలోని భారీ చమురు క్షేత్రంతో సమానమని ఒక టీవీ పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చమురు వెలికితీతలో భారత్కు ఉజ్వలమైనటువంటి అవకాశాలు ఉన్నాయన్నారు. గయానాలో నిక్షేపాలు ఆ దేశాన్ని ప్రపంచంలో 20 అగ్రశ్రేణి చమురు నిల్వల దేశాల జాబితాలోకి తీసుకెళ్లి ఆర్థిక రంగాన్ని పునర్నిర్వచించాయని గుర్తు చేశారు. ప్రస్తుత తవ్వకాలు విజయవంతమైతే ఇట్లాంటి దాన్ని మన దేశం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీటి వల్ల ఆర్థిక రంగం 3.7 లక్షల కోట్ల డాలర్ల నుంచి 20 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందన్నారు. చమురు వెలికితీతలో కొత్త విధానాలు అవలంబించడం, చమురు క్షేత్రాలు ఇంతవరకు దృష్టి సారించిన ప్రాంతాల మీద పెట్టుబడులు పెట్టడం ద్వారా డ్రిల్లింగ్ను ముమ్మరం చేస్తున్నామని చెప్పారు.